ఎన్ఐఏ వచ్చేటప్పటికి ఒక సంచలనాత్మకమైనటువంటి విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకి తెలియజేసింది. ఎవడైతే ఒకప్పుడు రాజకీయ నాయకుడిగా, కాశ్మీరీ ఉద్యమకారుడుగా ప్రజల ముందు చలామణి అయ్యి, మన్మోహన్‌తోనూను, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో కూడా భేటీ అయ్యి, కాశ్మీరీల అభిప్రాయం అంటూ ఒక ఉగ్రవాది వాళ్ళందరితో భేటీ అయ్యాడంటేనే మన దేశంలో దరిద్రపు రాజకీయం ఎట్లుందో అర్థమవుతుంది. యాసిన్ మాలిక్ గాడు వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాక ఇప్పుడు వాడిని విచారించాక తేల్చిన విషయం ఏంటంటే, వీడు నిరంతరం పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ అధ్యక్షుడితో టచ్‌లో ఉండేవాడు. భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్‌ని విడతీయడం అనేటటువంటి దానికి వాళ్ళతో కలిసి కథ నడిపాడు. రెగ్యులర్‌గా పీఎంఓతో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇదే మన భారత ప్రధానమంత్రి కార్యాలయం, మన్మోహన్ సింగ్ ప్రధాన కార్యాలయంతో కూడా చర్చలు జరిపేవాడు. ఈ కాశ్మీర్ విడగొట్టడానికి అదే కుట్రలు సాగించాడన్నటువంటి విషయం తేల్చింది.